హలో గాయ్స్, ఈరోజు మీరు చూడబోతున్నారు 2024లో రిలీజ్ అయిన ద రెడ్ వన్. శాంటా గురించి అయితే విన్నారనుకుంటా. తను చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఒకవేళ శాంటా తప్పు చేసిన పిల్లల్ని శిక్షిస్తే ఎలా ఉంటుందో అండ్ అదే ఈ మూవీలో మనం చూడొచ్చు. అండ్ మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. స్టార్టింగ్ సీన్ లో మనం క్రిస్మస్ జరుగుతున్న సీన్ ని చూస్తాం. ఇక్కడ ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, తన పేరు జాక్. తనకి తన పేరెంట్స్ చెప్తూ ఉంటారు ప్రతి క్రిస్మస్ కి శాంటా వచ్చి రాత్రి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి పిల్లలకి గిఫ్ట్స్ అక్కడ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడని. అండ్ నెక్స్ట్ మార్నింగ్ పిల్లలకి అది వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, అదే గిఫ్ట్స్. కానీ జాక్ అయితే ఈ మాటలపై ఏ మాత్రం నమ్మకం ఉండదు. తనకు కనిపిస్తూ ఉంటుంది మామ్ డాడీ వాళ్ళ గిఫ్ట్స్ అక్కడ పెట్టేసి వాళ్ళ విష్ ని తీరుస్తారని. నా కోపం మీద జాక్ తన శాంటా గురించి పెట్టిన కుకీస్ ఇంకా మిల్క్ తానే తాగేస్తాడు, తినేస్తాడు. అండ్ తనకి నమ్మకం ఉంటుంది శాంటా లాంటి ఎవరు ఉండరనేసి. దీని తర్వాత మనం 30 years తర్వాత సీన్ చూస్తాం. ఇప్పుడు జాక్ ఒక సైబర్ హ్యాకర్స్ అయినాడు. జాక్ హ్యాకర్ అవుతూనే చిన్న చిన్న దొంగతనం స్టార్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు తను నాసాలో ఉన్న ఒక ఆస్ట్రాలజర్ ని హ్యాక్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఏ అమ్మాయి అయితే ఆ కంపెనీలో వర్క్ చేస్తుందో ఆ అమ్మాయి ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే అక్కడ ముంగట చాలా పెద్ద కెమెరా ఉంటుంది, అది అన్నిటిని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. దాని గురించి జాక్ ఒక కాఫీని తీసుకుని ఎలక్ట్రిక్ బోర్డ్ పై పోసేస్తాడు. అండ్ దాని వల్ల పెద్ద పెద్ద మంటలు అక్కడ సృష్టించబడతాయి. దాని తర్వాత తను సెక్యూరిటీ గార్డ్ నుంచి తప్పించుకొని తన ఆఫీస్ లోపలికి వెళ్తాడు. అండ్ ఆస్ట్రాలజీ సిస్టమ్ పై బగ్ పెట్టేస్తాడు. ఏదైతే ఆస్ట్రాలజీ సిస్టమ్ లోపల బగ్ పెట్టాడో దానివల్ల తనకి ఈజీ అయిపోతుంది తన్ని ట్రాక్ చేయడానికి. అండ్ తను బ్లాక్ మార్కెట్లో తన్ని సెండ్ చేసేస్తాడు. అండ్ ఆ లొకేషన్ ఎలాంటి పార్టీ వాళ్ళకి ఇస్తారంటే వాళ్ళు ఈజీగా ఏదైనా కనిపెట్టే వాళ్ళకి. అండ్ ఆ ప్లేస్ ఎవరిదో కాదు, మన శాంటా హౌస్ని. దీని తర్వాత మనం శాంటాని చూస్తాం. తన బాడీ గార్డ్ కాలం తోటి ఉంటాడు. అండ్ కాలం అయితే వచ్చేపోయే వ్యక్తులపై కన్నేసి ఉంచుతాడు. దీని తర్వాత కాలం ఇంకా శాంటా ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ చీఫ్ కమాండర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. శాంటా కాలం తో పాటు ప్లేన్ లో కూర్చొని ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడ చాలా వెరైటీ చాలా మ్యాజికల్ క్రియేచర్స్ ఉంటాయి. అన్ని క్రియేచర్స్ కి డిఫరెంట్ పనులు ఉంటాయి. అండ్ ఎలాంటివంటే గిఫ్ట్ ని ప్యాక్ చేయడం, గిఫ్ట్ ని ర్యాప్ చేయడం, అండ్ ఏ ఇంటికి ఎలాంటి గిఫ్ట్ ని పంపించాలో ఇవన్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత శాంటాకి కాలం తన రెసిగ్నేషన్ లెటర్ ఇస్తాడు. అండ్ తను శాంటాకి చెప్తాడు, ఇప్పటి నుంచి నేను చెడ్డ వ్యక్తుల్ని కలవదలుచుకోలేను. అండ్ ఎక్కడ చూసినా చెడ్డ వ్యక్తులే ఉన్నారు. కానీ శాంటా తనకి చెప్తాడు ప్రతి చెడ్డ వ్యక్తి లోపల ఒక చిన్న పిల్లాడు అంటే ఒక మంచి వ్యక్తి కూడా ఉంటాడని. దాని గురించి నీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవడం అవసరం. ఇప్పుడు కాలం ఆలోచిస్తుంటాడు, ఇప్పుడు నేను శాంటా తోటి వర్క్ చేసి 580 years అయిపోయింది. దాని గురించి నేను ఒక పెద్ద లీవ్ ని తీసుకోవాలి. అండ్ అప్పుడే తను టవర్ మీద ఉన్న ఒక లైట్ ని బ్లింక్ అవుతుంది చూస్తాడు. అండ్ అది చూసి తనకు అర్థమైపోతుంది ఏదో తప్పు జరుగుతుందని. అండ్ తను వెంటనే సెక్యూరిటీ వాళ్ళకి అడుగుతాడు అక్కడ శాంటా ఉన్నాడా లేదా అనేసి. కానీ ఎవరికి తెలియదు శాంటా ఎక్కడ ఉన్నాడో అని. క్రిస్మస్ నైట్ అవ్వడానికి ఓన్లీ 24 hours అంటే ఒక్కరోజు మిగిలిపోయింది. కాలం అయితే ప్రతి ఒక్క ప్లేస్ లో శాంటాని వెతుకుతాడు. అండ్ అప్పుడే తనకు ఒక వెహికల్ కనిపిస్తుంటుంది. దాన్ని ఫాలో కూడా చేస్తాడు. కాలం దగ్గర ఒక చిన్న వెహికల్ కూడా ఉంటుంది. తన దగ్గర ఉన్న ఒక మిషన్ తోటి దాన్ని పెద్దగా కూడా చేయొచ్చు. అండ్ చాలా దూరం తన వాళ్ళని ఫాలో చేసిన తర్వాత వాళ్ళ అక్కడి నుంచి తప్పించుకుంటారు. అండ్ కాలం తిరిగి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి జోయి తోటి మాట్లాడుతూ ఉంటాడు. అండ్ శాంటా కిడ్నాప్ అయింది తనకి చెప్తాడు. అండ్ తను చెప్తుంది, నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక డోమ్ లోపల వాళ్ళు ఒక హోల్ చేశారని. అండ్ ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తన పేరు ఉల్ఫ్ అని. అండ్ తను డార్క్ వెబ్సైట్ లో ఇలాంటి లొకేషన్ ఇంకా ప్లేసెస్ చెప్తుంటాడు. అండ్ ఇక్కడనే మనకి తెలుస్తుంది ఉల్ఫ్ ఎవరో కాదు మన జాకే అని. దీని తర్వాత మనం జాక్ ని చూస్తాం. తను బాగా తాగేసి తను బాటబ్ లో పండుకొని ఉంటాడు. జాక్ కి తన వైఫ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది తన అబ్బాయిని పికప్ చేసుకోమని. మ్యారేజ్ అయిపోయిన తర్వాత జాక్ ఇంకా వాళ్ళ వైఫ్ విడిపోయారు. అండ్ జాక్ వాళ్ళ వైఫ్ ఇంకొక డాక్టర్ ని పెళ్లి చేసేసుకుంది. జాక్ వాళ్ళ వైఫ్ తనకి అప్పుడప్పుడు కాల్ చేస్తుంటుంది తన అబ్బాయిని స్కూల్ నుంచి పిక్ చేసుకోమని అండ్ వదిలేయమని. అండ్ జాక్ అయితే తన అబ్బాయిని పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. కానీ తన అబ్బాయికి చదువు మీద ఇంత కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ జాక్ వాళ్ళ అబ్బాయి పేరు డానియల్. తనకి గిటార్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. దాని గురించి తను గిటార్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుకుంటాడు. డానియల్ ఒక కాన్సర్ట్ కి వెళ్ళాలని అనుకుంటాడు. అండ్ తన డాడ్ జాక్ ని కూడా అక్కడికి రమ్మంటాడు. కానీ జాక్ అయితే నైట్ లో చాలా పెద్ద డీలింగ్స్ ఇంకా దొంగతనం చేయాల్సి ఉంటుంది కదా, దాని గురించి తన అబ్బాయికి నువ్వు చెప్తాడు. జాక్ ఎప్పుడైతే అక్కడికి తన ఇంటికి వెళ్తాడు అండ్ వెంటనే అక్కడ చాలా మంది సోల్జర్స్ వస్తాడు. కానీ జాక్ అయితే వాళ్ళ నుంచి ఎలా అయినా చేసి తప్పించుకుంటాడు. కానీ దారి మధ్యలో జోయి తన్ని పట్టేసుకుంటుంది. జోయి తనకు అడుగుతుంది, నీకు తెలుసా రాత్రి ఏదైతే లొకేషన్ నువ్వు బ్లాక్ మార్కెట్ లో సెండ్ చేసావో ఆ ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఆ ప్లేస్ ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ ని నువ్వు రివీల్ చేయడం వల్ల కొంతమంది శాంటాని కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. అండ్ జోయి తనకు అడుగుతుంది ఇన్ఫర్మేషన్ నువ్వు ఎవరికి పంపించావు. అండ్ అప్పుడు అక్కడికి కాలం కూడా వస్తాడు జాక్ దగ్గర నుంచి తన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. జాక్ వాళ్ళకి అంటాడు ఏదైతే ఇన్ఫర్మేషన్ మేము బ్లాక్ మార్కెట్ లో సెండ్ చేస్తామో అది కాన్ఫిడెన్షియల్ గా ఉంటుందని. అండ్ అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కొనుక్కుంటారో వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. అండ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు లీక్ చేస్తారో వాళ్ళ గురించి కూడా ఎవరి గురించి తెలియదు. జాక్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కాలం తన బెస్ట్ ఫ్రెండ్ ని పిలుస్తాడు. అండ్ జాక్ ని వాళ్ళు కొట్టబోతుంటేనే జాక్ వాళ్ళకి చెప్పేస్తాడు, కానీ నాకు ఈ విషయం తెలియదు వాళ్ళు ఎవరో కానీ శాంటాని కిడ్నాప్ చేశారు కదా, కానీ ఏ బ్యాంక్ నుంచి అయితే ఈ ట్రాన్సాక్షన్ జరిగిందో అండ్ ఆ బ్యాంక్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళని కనిపెట్టచ్చు. అండ్ దీని తర్వాత మనం శాంటాని చూస్తాం. శాంటా దగ్గరకు ఒక చిన్న పాప వస్తుంది. తన పేరు బ్రేలియా.
శాంటా దగ్గరకు వచ్చి తను అంటుంది, నీకు గుర్తుందా, చాలా ఇయర్స్ బ్యాక్ నువ్వు పిల్లలకి గిఫ్ట్స్ ఇద్దామని డిసైడ్ అయిపోయినప్పుడు అండ్ నువ్వు నాటి అయిన పిల్లల్ని కూడా ఒక లిస్ట్ తయారు చేసావు అండ్ నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను నాటి పిల్లల్ని శిక్షిస్తానని. అండ్ ఇప్పుడు టైం వచ్చేసింది, ఆ పిల్లల్ని శిక్షించడానికి నీ దగ్గర నుంచి ఒక పవర్స్ కావాలి అండ్ దాని గురించి నువ్వు ఇక్కడనే రెస్ట్ తీసుకో. బ్రెయిలియా శాంటా దగ్గర ఉన్న పవర్స్ ని తన లోపల అబ్జర్వ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది. అండ్ తర్వాత తను శాంటా దగ్గర ఉన్న పవర్ ని తీసుకొని ఒక బాల్ లో ఫిట్ చేసేస్తుంది. ఆ బాల్ ని ఎలా తయారు చేశారంటే, అండ్ ఎప్పుడైనా చెడ్డ పిల్లలు దాన్ని టచ్ చేసిన అండ్ గిఫ్ట్ అనుకుని దాన్ని ఓపెన్ చేసిన జీవితాంతం ఆ బాల్లో ఉండిపోతారని. జాక్ ఇంకా కాలం సీక్రెట్ గా నార్త్ పోల్ కి వెళ్ళడానికి ఒక టాయ్ స్టోర్ కి వెళ్ళిపోతారు. అక్కడ కాలం చిన్న చిన్న టాయ్స్ ని కొనుక్కుంటాడు. అదే చూసి జాక్ తనకు అడుగుతాడు, నువ్వు ఇన్ని టాయ్స్ ఎందుకు కొంటున్నావు? అండ్ ఆ మాటపై కాలం తనకి చెప్తాడు, నా దగ్గర సూపర్ మిషన్ గన్ ఉంది, దానివల్ల ఏ కార్నైనా తను పెద్దగా చేసి దాన్ని వాడుకోవచ్చని. దీని తర్వాత తన కాలం తన యాక్షన్ గన్ నుంచి ఆ కార్ని పెద్దగా చేసి వాళ్ళ అక్కడి నుంచి వెళ్తారు. అండ్ వాళ్ళిద్దరు అక్కడ నుంచి ఒక బీచ్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు వాళ్ళని కలవడానికి వస్తారు. జాక్ ఒక రోజు ముందు ఆ ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తికి అమ్మేశాడు కదా తన్ని కలవడానికి. అండ్ ఆ పర్సన్ పేరు టెడ్. అంటే తన బాడీ గార్డ్స్ తోటి ఉంటాడు. అది చూసి కాలం కి చాలా కోపం వస్తుంది. అండ్ కాలం దగ్గర పవర్ ఉంటుంది. తను షూస్ ద్వారా చిన్న కావచ్చు పెద్ద కూడా కావచ్చు. కాలం టెడ్ వాళ్ళ బాడీ గార్డ్స్ తోటి ఫైట్ చేస్తాడు అండ్ వాళ్ళని ఓడిస్తాడు కూడా. అండ్ ఎప్పుడైతే టెడ్ టర్న్ వస్తుందో అండ్ కాలం తనకు అడుగుతాడు, నువ్వు ఇన్ఫర్మేషన్ ఎవరికి అమ్మేశావు? అంటే టెడ్ వాళ్ళకి చెప్తాడు, ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను ఎవరికైతే అమ్మానో వాళ్ళు చాలా డేంజర్ వ్యక్తులు అండ్ తన పేరు కూడా మనం నోట్ తోటి తీసుకోలేము. అండ్ కాలం తన్ని రాసి చూపిమని అంటాడు అండ్ టెడ్ కూడా అలానే చేస్తాడు. పేరు చూడంగానే జాక్ చాలా గట్టిగా అరుస్తాడు, బ్రాలియా, ఎంత విచిత్రమైన పేరు. ఎప్పుడైతే బ్రాల్ కి తన పేరు వినిపిస్తుందో వాళ్ళతో ఫైట్ చేయడానికి తన 3 సోల్జర్స్ ని వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది. ఈ సోల్జర్స్ ఒక ఐస్ క్రీమ్ వ్యాన్ లో వస్తారు అండ్ ఎప్పుడైతే వాళ్ళు బయటకు వస్తారో అదే చూసి మనకు అర్థమైపోతుంది ఇది ఎవరో కాదు, స్నో మ్యాన్ అని. వాళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఐస్ వెపన్స్ ఉంటాయి. కాలం అయితే వాళ్ళతోటి ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. కానీ జాక్ అయితే హ్యాకింగ్ తప్ప ఫైట్ చేయడం ఇవన్నీ ఏం రాదు కాబట్టి అండ్ వాళ్ళని చూసి భయపడి అక్కడిక్కడ పరిగెడుతూ ఉంటారు. అండ్ ఆ స్నో మ్యాన్ ముక్కు మీద క్యారెట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే క్యారెట్ ని తీసేస్తే వాళ్ళు కూడా మాయమైపోతారు. అండ్ వీళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకుంటారు. అండ్ వాళ్ళిద్దరికి తెలిసిపోతుంది దాంతో వెనకాల బ్రాలియానే ఉందని అండ్ తను ప్రామ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని. అండ్ ప్రామ్స్ ఏమో శాంటా వాళ్ళ బ్రదర్ అండ్ తను నరకంలో ఉంటాడు. దాంతో వాళ్ళు తన్ని కలవడానికి నరకం లోపలికి వెళ్ళిపోతారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళు నరకం లోపలికి చేరుకుంటారు అండ్ వాళ్ళని అరెస్ట్ చేసేస్తాడు. ఎందుకంటే జాక్ అక్కడ ఉన్న గోల్డ్ కాయిన్స్ ని దొంగతనం చేస్తాడు కాబట్టి. కాలం అయితే తనకి ముందే చెప్పుంటాడు ఏ వస్తువుని కూడా దొంగతనం చేయొద్దని. కానీ జాక్ అయితే అంత పెద్ద బంగారం చూసి తను ఆపుకోలేకపోతాడు. దీని తర్వాత వాళ్ళు ఇద్దరిని క్యాంపస్ దగ్గరికి తీసుకొని వస్తారు. అండ్ క్యాంపస్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడంలో బిజీ ఉంటాడు. కాలం క్యాంపస్ తో చెప్తాడు, నీ గర్ల్ ఫ్రెండ్ నీ బ్రదర్ శాంటాని కిడ్నాప్ చేసి అండ్ ఎక్కడో దాచిపెట్టేసింది అండ్ దీని గురించి నువ్వు ఏదైనా నాకు హెల్ప్ చేస్తావా? క్యాంపస్ తనకి చెప్తాడు, బ్రాలియా తోటి నాకు బ్రేకప్ అయిపోయింది, దానివల్ల మేము చాలా రోజుల నుంచి కలిసి ఉంటలేం. క్యాంపస్ వాళ్ళకి చెప్తాడు, నా బ్రదర్ గురించి నాకేం టెన్షన్ లేదు. కాలం అయితే తనకి గుర్తు చేపిస్తుంటాడు. అండ్ ఒక రోజు వచ్చింది, దాంట్లో మీ ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు. దాంట్లో శాంటా అయితే మంచి పిల్లల లిస్ట్ తయారు చేశాడు అండ్ నువ్వైతే చెడ్డ పిల్లల లిస్ట్ తయారు చేసావు. అండ్ శాంటా దాని గురించి నీతో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి ఇది దీని అర్థం కాదు, బ్రదర్ గురించి నువ్వు మొత్తానికి మర్చిపోవడం అదే పట్టించుకోవడం కాదు. నువ్వు ఇప్పుడు శాంటాకి హెల్ప్ చేయాలి, ఎందుకంటే రేపే క్రిస్మస్ వస్తుంది అండ్ పిల్లలందరికీ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి. అండ్ ఆ మాటలు విని క్యాంపస్ అయితే ఎమోషనల్ అయిపోతాడు అండ్ శాంటాకి హెల్ప్ చేయడానికి సిద్ధమవుతాడు. దాని గురించి క్యాంపస్ కాలం తోటి అంటాడు, ఇక్కడ ఏదైతే దొంగతనం జరిగిందో దాని గురించి నువ్వు ఇక్కడనే మొత్తానికి ఉండిపోవాలి. అండ్ అది వినంగానే జాక్ మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది అండ్ తనకి చెప్తాడు, అండ్ మీరు ఏదైతే గేమ్ ఆడుతున్నారో మేము కూడా మీతోటి ఇదే గేమ్ ఆడదామని అనుకుంటున్నాము. అండ్ క్యాంపస్ ఏదైతే గేమ్ ఆడుతున్నాడో ఆ గేమ్ లో అండ్ దాంట్లో ఇద్దరిని చెంపదెబ్బ కొడతారు అండ్ చెంపదెబ్బపై ఎవరైతే ఫస్ట్ కింద పడిపోతారో వాళ్ళు ఓడిపోతారు. జాక్ క్యాంపస్ తోటి అంటాడు, కాలం అయితే చాలా పవర్ఫుల్ కాబట్టి దాని గురించి నువ్వు ఈ గేమ్ ని ఆడాలి అండ్ ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ కింద పడిపోతావో నువ్వు ఓడిపోతావు అండ్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఒకవేళ నువ్వు తిన్ని కింద పడేస్తే మేము ఇక్కడనే మొత్తానికి ఉండిపోతాం. అండ్ క్యాంపస్ తన మాటలు విని కాలం తోటి గేమ్ ఆడడానికి సిద్ధమవుతాడు. అండ్ కాలం దగ్గర తన హ్యాండ్లో పవర్ఫుల్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ని ప్రెస్ చేస్తే ఎంత పెద్ద ఫోర్స్ అయినా కింద పడిపోవాల్సిందే. ఎప్పుడైతే క్యాంపస్ కాలంని ఫస్ట్ చెంపదెబ్బిస్తాడు అండ్ కాలం అయితే వెంటనే కింద పడిపోతాడు. ఎప్పుడైతే తన టర్న్ వస్తుందో తన గ్యాజెట్ ని ఆన్ చేస్తాడు అండ్ కాలం క్యాంపస్ పై చెంపదెబ్బిస్తాడు. దాంతో తను కింద పడిపోతాడు. దీంతో అక్కడ ఫైట్ మొదలవుతుంది. ఎట్లయినా చేసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. అండ్ బ్రాలియాకి అర్థమైపోతుంది దాంతో వెనకాల జాక్ ఉన్నాడు అనేసి అండ్ జాక్ కి ఒక ఐస్ బాల్ పంపిస్తుంది. కాలం ఇంకా జాక్ కి మధ్యలో ఒక గిటార్ ఉంటుంది, దానిపైన ఒక ఐస్ బాల్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసే లోపలనే జాక్ కి డానియల్ నుంచి కాల్ వస్తుంది. డానియల్ దగ్గర కూడా అదే ఐస్ బాల్ కూడా ఉంటుంది. డానియల్ తనకంటాడు, నేను నిన్ను కాన్సర్ట్ కి రమ్మన్నాను కానీ మీరు రానన్నారు అండ్ నన్ను ఇప్పుడు హ్యాపీ చేయడానికి ఏం గిఫ్ట్ పంపించారు? ఎప్పుడైతే డానియల్ ఆ బాల్ ని
ఓపెన్ చేస్తాడు. దాంతో డానియల్ ఆ బాల్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ జాక్ అయితే తన అబ్బాయిని కాపాడుకోవడానికి ఆ బాల్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళిద్దరూ శాంటా ఉండే ప్లేస్కి వచ్చేస్తారు. అండ్ అక్కడనే శాంటా కూడా బంధించి ఉంటాడు. అండ్ బ్రాలియా అయితే శాంటా దగ్గర ఉన్న పవర్స్ తోటి ఇలాంటి ఎన్నో బాల్స్ ని తయారు చేస్తుంది. అండ్ బ్రాలియా అయితే ఈ చెడ్డ పిల్లలకి బాల్స్ ని పంపించాలని అనుకుంటుంది. ఎవరికైతే శిక్ష పడదు. కాలం కూడా వెంటనే వాళ్ళ దగ్గరికి చేరుకుంటారు. అండ్ ఎక్కడైతే జాక్ ఇంకా బ్రానియాలు ఉంటుంది. అండ్ అక్కడేమో బ్రాలియా చాలా బాల్స్ ని తయారు చేస్తుంది. అండ్ తన శాంటాని తన వెహికల్ లోనే ఉంచి ఇవన్నీ పిల్లలకి పంపించడానికి సిద్ధమవుతుంది. అండ్ కాలం ఇంకా జాక్ బ్రాలియా టీమ్ తోటి ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అండ్ అప్పుడే అక్కడికి ప్రామ్స్ కూడా అండ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అక్కడికి వచ్చేస్తారు. బ్రాలియా ఏమో ఒకటే దెబ్బకి తన కింద పడేస్తుంది. వాళ్ళు బ్రాలియా తోటి ఫైట్ చేయలేకపోతారు. అండ్ అప్పుడే శాంటా మేల్కుంటాడు. అండ్ శాంటా ఏమో కొన్ని మ్యాజికల్ వర్డ్స్ ని యూజ్ చేసి రెండియర్స్ ని అక్కడికి పిలుస్తాడు. ఆ రెండియర్స్ బ్రాలియా పైన అటాక్ చేసేస్తుంది. అండ్ ఈ రోజు క్రిస్మస్ నైట్ కాబట్టి జాక్ ని ఇంకా డానియల్ ని పిల్లలకి గిఫ్ట్స్ పంచడానికి తీసుకొని వెళ్ళిపోతాడు. శాంటా ఏమో మెల్లమెల్లగా చాలా మంది పిల్లలకి దొంగతనంగా గిఫ్ట్స్ అక్కడ పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే పిల్లలు మేల్కుంటారో అక్కడ గిఫ్ట్స్ చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. నెక్స్ట్ సీన్ లో మనం కాలం ని చూస్తాం. తను జాక్ ఇంకా డానియల్ తోటి కూర్చొని ఉంటాడు. అండ్ కాలం కి ఇద్దరిని చూసి తను చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. అండ్ కాలం కి అయితే మనుషుల లోపల కేవలం లోపం ఇంకా ద్వేషం కనిపిస్తుంది కదా. అండ్ లోపల ఉన్న పిల్లల్ని తను చూడలేకపోతాడు. అండ్ డానియల్ ని చూసి తన మనసు మారిపోతుంది. అదే చూసి శాంటా తనకు అడుగుతాడు, నువ్వు జాబ్ కి తిరిగి రావాలని అనుకుంటున్నావా? అండ్ అది వినంగానే కాలం తనకి ఓకే అని చెప్తాడు. ఇది కూడా చెప్తాడు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అండ్ ఎప్పటికీ కూడా నీతోనే ఉంటాను. అండ్ ఆ మాట వినంగానే శాంటా చాలా సంతోషిస్తాడు. అండ్ దీంతో ఈ మూవీ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.